వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచారామ క్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్న ఈ ఆలయానికి క్షీరారామంగా పేరు. అయితే ఈ పేరు రావడం వెనుక స్థల పురాణం ఉంది. దీంతో 13వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఈ పంచారామ క్షేత్రం ఇప్పటికీ భక్తుల పూజలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో పాలకొల్లులోని క్షీరారామంపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. కుమారస్వామి తారకాసురుని వధకు ముందు అతని మెడలో ధరించిన ఆత్మలింగం మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ శివలింగం 5 ముక్కలుగా విడిపోయింది. భూమిపై పడిన ఈ ముక్కలు కైలాసం వైపు పెరుగుతూ పోవడం ప్రారంభించాయి. ఈ ముక్కలు పెరగకుండా ఉండేందుకు ఇంద్రుడు, చంద్రుడు, విష్ణువు, సూర్యుడు, కార్తికేయుడు వీటిని అమరావతిలో అమరేశ్వర, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సోమేశ్వర, పాలకొల్లులో క్షీర రామేశ్వర, ద్రాక్షారామంలో భీమేశ్వర, తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో కుమార రామేశ్వర అనే పంచారామ క్షేత్రాల్లో స్థాపించారు. శివుడు అమరరామంలో బాల చాముండికతో, సోమరామంలో శ్రీ ఉమాదేవితో, క్షీరారామంలో పార్వతితో, ద్రాక్షారామంలో మాణిక్యాంబతో మరియు కుమారరామంలో బాల త్రిపుర సుందరితో కలిసి ఉంటాడు. వీరు పార్వతీమాత అవతారాలే. వీటిలో ఒకటి పాలకొల్లులోని క్షీరారామ క్షేత్రం. ఈ పంచారామములో ప్రధానమైనటువంటి శిరోభాగం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిచే ప్రతిష్ఠించినటువంటి శుద్ధ స్ఫటికలింగాకారం. పూర్వం తారకాసురుడైనటువంటి రాక్షసుడు ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే ఈశ్వరుడి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఈ తారకాసురుడు అడుగుతాడు మాట ఈశ్వరుణ్ణి, ఏమనయ్యా అంటే, అన్నిటికంటా లైకారకుడివి, శక్తి పురుషుడివి, మూలాధారుడివి నీవే, కాబట్టి నీవు నా హృదయమునందు నిక్షిత్వం వాలయ్యా ఈశ్వర అని చెప్పి కోరుకుంటాడు. ఎవరయ్యా అంటే తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు. ఎప్పుడైతే విధంగా కోరుకున్నాడో అప్పుడు ఈశ్వరుడు అంటాడు మాట, ఓ తారకాసురా, నువ్వు లోక విరుద్ధమైనటువంటి కోరుకుంటున్నావయ్యా, అట్లా కాకుండా ఏదైనా వరాన్ని కోరుకో, నీ వరాన్ని తప్పకుండా తీరుస్తాను అని చెబుతాడు. అప్పుడు మరలా అడుగుతాడు మాట, ఏమనయ్యా అంటే, యోని గర్భమునందు జననము లేని వాడి చేత నాకు మరణం సంభవించేటువంటి వరాన్ని ప్రసాదిస్తూ శుద్ధ స్ఫటికలింగాకృతంగా నా హృదయంలో నిక్షితం వాలయ్యా ఈశ్వర అని చెప్పి మరలా కోరుకుంటాడు. ఎప్పుడైతే విధంగా కోరుకున్నాడో ఈశ్వరుడు తథాస్తు అని చెప్పి ఆ తారకాసు హృదయంలో స్ఫటికలింగాకృతంగా నిక్షితం అవుతాడు. ఎప్పుడైతే నిక్షితమయ్యాడో సృష్టి స్థితి లయం సృష్టించేవారు ఒకరు, ప్రాణం పోసేవారొకరు, ఆహారం కింద సేవించేటువంటి వారు ఒకరు. వీళ్ళే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయ స్తంభంపై ఉన్న 13వ శతాబ్దపు శాసనం ప్రకారం ఈ గుడిని సృష్టించిన శిల్పాచార్యుడు బ్రహ్మశ్రీ కాశే శూలాచార్య. ఈ గుడి గోపురం 9 అంతస్తుల్లో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. స్థానికంగా పరమశివుని క్షీరరామలింగేశ్వరుడిగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని విష్ణువు అవతారమైన రాముడు స్థాపించారు. ఈ ఆలయం జాతీయ స్మారకంగా పరిగణిస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పురావస్తు విభాగం ద్వారా పరీక్షింపబడుతోంది. వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక 1157లో క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయంలోని అఖండ దీపానికి దానం ఇచ్చింది. అక్కడి నాట్య మంటపానికి 1276లో పోన గణపతి దేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని 1415న అల్లాడరెడ్డి భూపాలుడు నిర్మించారని శిలా శాసనం పేర్కొంటోంది. చెల్ల పిన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణ మండపం నిర్మించారు. 1777లో బచ్చు అమ్మయ్య 300 సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తి చేయించారు. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమిలో నుంచి పాలు ఉబికి వచ్చాయి. పాలకొల్లును పూర్వం క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొల్లును అని పిలిచేవారు. ప్రతిరోజు చేసే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలనుగా మారింది. లయకారకుడైనండి ఈశ్వరుడు ఎప్పుడైతే ఈ తారకాసు హృదయంలో నిక్షితమయ్యాడో పుట్టివారు పుడుతున్నారే కానీ ఎవరికి కూడా మరణం సంభవం లేకుండా ఉంది.
అప్పుడు ఈ భూభారం పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ భూభారం పెరిగిందో ఈ భూదేవి వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకుంటుంది. ఓ బ్రహ్మదేవ, ఈశ్వరుడు ఎక్కడున్నాడో కానరావట్లేదు, సృష్టి జరుగుతోందే కానీ ఎవరూ కూడా మరణం పొందట్లేదయ్యా, నేను ఈ భూభారాన్ని మోయలేకపోతున్నానయ్యా అని చెప్పేటప్పటికీ బ్రహ్మ దివ్య దృష్టితో చూసి పలానా తారకాసు హృదయంలో ఉన్నాడమ్మా ఈశ్వరుడు, వాణ్ణి సంహరించాలంటే కనుక యోని గర్భమునందు జననము లేనటువంటి వాడు ఒక్క కుమారస్వామి ఒక్కడే. అంచేత ఈ తారకాసుడికి కుమారస్వామికి యుద్ధం జరగాలి అని చెప్పేటప్పటికీ ఈ తారకాసుడికి కుమారస్వామికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ తారకాసు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని 5 భాగముల కింద శక్తి అనేటువంటి ఆయుధంతో ఈ కుమారస్వామి ఛేదిస్తారు. ఈ 5 భాగాలని కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శాప విమోచనార్థంగా ప్రతిష్టాపన చేశారు. అహల్యా శాప విమోచనార్థంగా అమరావతిలో ఈశ్వరుని యొక్క ఊరువులు భాగాన్ని ఇంద్రులు ప్రతిష్టాపన చేసి అక్కడ అహల్యా శాప విమోచనం పొందాడు. అట్లాగే భీమవరంలో ఈశ్వరుని యొక్క హృదయ భాగాన్ని చంద్రుడు ప్రతిష్టాపన చేశాడు, అక్కడ సోమరామం అని పిలువబడుతోంది. అలాగే త్రేతాయుగంలో శుభభక్తుడైనటువంటి రావణ బ్రహ్మని సంహరించినటువంటి పాప పరిహారార్థంగా క్షేతబందేశ్వరామేశం ఈ క్షీర రామలింగేశ్వరుని ఈ ఈశ్వరుని యొక్క శిరోభాగాన్ని త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ క్షీర రామలింగేశ్వరుడుగా నామధేయం పిలువబడుతోంది. అట్లాగే ద్రాక్షారంలో దక్ష ప్రజాపతి ప్రతిష్టాపన, సామర్లకోటలో కుమారస్వామి ప్రతిష్టాపన, ఇవి 5 కూడా బౌద్ధారామములు. 11వ శతాబ్దంలో రెడ్డి రాజుల యొక్క పరిపాలనలో హరిశ్చంద్ర మహారాజు, విష్ణుభద్ర మహారాజు, బెహరా మహారాపార్తులైన రాజారాయి రఘుపతి ఈ ముగ్గురు కలిసి ఈ 5 ఆలయాలని పునరుద్ధరణ చేసినట్టుగా మనకు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఒకప్పుడు కౌశిక అనే పేద బ్రాహ్మణుడు జీవనోపాధి కోసం సతమతమవుతూ ఉండేవాడు. ఒకరోజు అతని కొడుకు ఉపవీతుడు పాలన్నం కావాలని అడిగాడు. దానికి అతని తల్లి భీమేశ్వరునికి ప్రార్థించమంది. అతను శివుని ముందు కూర్చొని పాల కోసం ప్రార్థించాడు. శివుడు అతని భక్తి పట్ల సంతృప్తి చెందాడు. తన త్రిశూలంతో పాల చెరువు ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ పవిత్ర స్థలాన్ని క్షీరారామం అని, గ్రామాన్ని పాలకొలను అని పిలిచారు. ఇది తర్వాత పాలకొల్లుగా మారింది. ఇతర శివలింగాల కన్నా భిన్నంగా ఈ శివలింగం పాల వంటి తెల్లగా కనిపిస్తోంది. ఇక్కడి శివలింగం చిక్కని పాలలా తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్ర పాలకుడు. ఆది శంకరాచార్యుడు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించాడు. శివలింగం పైభాగం మొనదేలి ఉండడం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతీదేవి పూజలు అందుకుంటుంది. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పై భాగమని తలిచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, రుణహార గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహార గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడడం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు. ఈ ఆలయంకు జనం, విపరీతమైనటువంటి జనం వచ్చి భక్తులు కూడా శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుని ఉన్నారు. అలాగే ఉచిత దర్శనం, బారికేట్లు మరియు ప్రత్యేక దర్శనకు ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం. అలాగే అభిషేకం చేసుకునేటువంటి భక్తులకు అభిషేక మండపం వారి యొక్క సెపరేట్గా ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. భక్తులకు మంచినీటి సదుపాయం మరియు చిన్నపిల్లలకి పాలు, అలాగే దాతల సహకారంతో ఉచిత ప్రసాదం, అలాగే ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకు రేపాక వారి సత్రం నందు దాతల ద్వారా ఉచిత భోజనం వగైరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం అయినది. ఇంతవరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అలాగే అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ముందుకెళ్తున్నాం. మా దేవాలయంలో ఉన్నటువంటి సిబ్బంది స్వీపర్సే కాకుండా బయట కూడా ఎక్కువ మందిని స్వీపర్స్ని తీసుకుని ఎప్పటికప్పుడు శానిటేషను వగైరాలన్నీ కూడా చూస్తున్నాం. అలాగే బయట నుంచి వచ్చేటటువంటి బస్సులకు పార్కింగ్ అవి కూడా మా సిఐ రజనీ గారు అలాగే మా పై అధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవుతూ భక్తులకు ఏ విధమైనటువంటి
ఇబ్బందులు లేకుండా చేయడం జరుగుతున్నది. అలాగే మా పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు, నీటిపారుదల శాఖ మంత్రులు వారి యొక్క భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా ఉండేటందుకు ప్రతి క్షణం కూడా ఆయన తెలుసుకుని సూచనలు జారీ చేయడం, వారి యొక్క సూచనల మేరకు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం మనం గొబ్బరాకులతో సలువు పందిళ్ళు కూడా ఏర్పాటు చేసాం. సుందరంగా దిద్దడానికి పూలతో అలంకరణలు మరియు లైటింగు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల భక్తులు ఎంతో సంతృప్తికరంగా వ్యక్తం చేసి ఉన్నారు. అలాగే ఛానల్ ద్వారా భక్తులను కోరుకునేది ఏమిటంటే ప్రతి భక్తులు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఆలయంలోని ముఖ మండపం 72 నల్లరాయి స్తంభాలతో నిర్మించబడింది. ఈ క్షేత్రంలో గోకర్ణేశ్వరుడు, విఘ్నేశ్వరుడు మరియు జనార్దన స్వామి, శనీశ్వరుడు ఉపలయాలు ఉన్నాయి. క్షీరారామలింగం ప్రధాన గర్భగుడిలో మధ్య భాగంలో ఉంటుంది. ఈ గర్భగుడి 4 వైపులా కిటికీలను కలిగి ఉంది. వాటి ద్వారా శివలింగాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. ఉదాహరణకు కాశీ విశ్వేశ్వరుడు, పార్వతి, లక్ష్మి, నాగేశ్వర లింగం, వినాయకుడు, వీరభద్రుడు, సప్త మాతృకలు, కనకదుర్గ, బ్రహ్మ, సరస్వతి, కుమారస్వామి, మహిషాసుర మర్దిని, కాలభైరవ, నాగేంద్ర నటరాజ, దత్తాత్రేయ, శనీశ్వరుడు, రాధాకృష్ణ. ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకం మరియు అర్చన, దేవి వారికి కుంకుమాభిషేకం మరియు అర్చన వంటి సేవలు నిర్వహించబడతాయి. కార్తీక మాసం శివరాత్రి పర్వదినాలలో స్వామివారిని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.